ఈ కంపెనీ పేరు ఏఐడాక్ AIDOC.com ఈ కంపెనీ వెబ్సైట్. వీళ్లకు ఎన్విడియా అనేది చాలా పాపులర్ కంపెనీ. ఈ ఎన్విడియా కంపెనీ వీళ్ళకు ఒక $150 మిలియన్ ఫండింగ్ ఇచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, మనం ఇండియాలో చూస్తున్నాం, మనం ఏఐ వలన జాబులు పోతాయి, ఏఐ వలన జాబ్స్ వస్తాయి, ఏఐ వలన కంపెనీలు వస్తాయి, ఏఐ వలన కొత్త అవకాశాలు వస్తాయి, ఏఐ వలన మనకు మనీ గ్రో అవుతుంది, ఏఐ వలన చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. చాలామంది స్టూడెంట్స్ బీటెక్లో కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ తీసుకున్నారు. ఇందులో ఇంకా చాలామంది ఏఐఎంఎల్ కానీ, డేటా సైన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ ఇలా బీటెక్లో ఏఐ సైడ్ స్పెషలైజేషన్ తీసుకున్న స్టూడెంట్స్ ఇప్పుడు చాలామంది ఉన్నారు. అసలు ఏఐలో ఎలాంటి కంపెనీస్ వస్తున్నాయి, ఏఐలో ఎలాంటి కంపెనీస్ ప్రపంచాన్ని వేగంగా మారుస్తున్నాయి, ఏఐ వలన వీళ్ళు బయటకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా చాలా అడ్వాన్స్డ్ కంపెనీస్ మార్కెట్లో ఉంటాయి. ఇలాంటి స్టూడెంట్స్ అందరికీ నాలెడ్జ్ ఇవ్వడానికి కెరీర్ గైడెన్స్ విత్ రమణ ఛానల్లో వీక్లీ ఒక ఎపిసోడ్ ఏఐ కంపెనీస్ గురించి అప్డేట్స్, ఎలాంటి ఏఐ కంపెనీస్కి ఫండింగ్ వస్తుంది, ఈ ఏఐ కంపెనీస్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, లేదా ఏఐ స్కిల్స్ గురించి ఖచ్చితంగా ప్రతి వీక్ వాళ్ళకు ఉపయోగపడే కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. దానిలో భాగంగా ఇవాళ ఒక కంపెనీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కంపెనీ పేరు ఏఐడాక్ AIDOC.com ఈ కంపెనీ వెబ్సైట్. వీళ్లకు ఇవాళ ఎందుకు ఈ కంపెనీ గురించి డిస్కస్ చేస్తానంటే, ఎన్విడియా అనేది చాలా పాపులర్ కంపెనీ. ఈ ఎన్విడియా కంపెనీ వీళ్ళకు ఒక $150 మిలియన్ ఫండింగ్ ఇచ్చింది. మరి వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏఐని ఎలా వాడుతున్నారు? ఎందుకంటే మనం ఇండియాలో చూస్తున్నాం, మనం ఏఐ వలన జాబులు పోతాయి, ఏఐ వలన జాబ్స్ వస్తాయి, ఏఐ వలన కంపెనీలు వస్తాయి, ఏఐ వలన కొత్త అవకాశాలు వస్తాయి, ఏఐ వలన మనకు మనీ గ్రో అవుతుంది, ఏఐ వలన చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. మళ్ళీ చెప్తున్నాను, ఏఐని పాజిటివ్గా చూడటం బెటర్. సో ఏఐని పాజిటివ్గా చూడటానికి ఆల్రెడీ కొన్ని కంపెనీ ఎగ్జాంపుల్స్ ఈ కెరీర్ గైడెన్స్ రమణ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఇలా ఇంకా ఇస్తూనే ఉంటాను నేను. సో ఈ కంపెనీ వచ్చేటప్పటికి ఈ ఏఐడాక్ అనేది ఇజ్రాయలీ టెక్నాలజీ కంపెనీ. 2016లో అంటే ఒక 10 years బిలోని స్టార్ట్ చేశారు ఈ కంపెనీని. వీళ్ళ స్పెషలైజేషన్ వచ్చేటప్పటికి అడ్వాన్స్డ్ ఏఐ పవర్డ్ సొల్యూషన్స్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ సిస్టమ్స్. వీళ్ళు ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, AIOS అని చెప్పి. ఇది ఏం చేస్తుందంటే, ఇట్ అనలైజెస్ కాంప్లెక్స్ మెడికల్ డేటా, చాలా కాంప్లెక్స్ మెడికల్ డేటాని, ఎస్పెషల్లీ మెడికల్ ఇమేజింగ్ టు హెల్ప్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. సో ఈ వీళ్ళ సాఫ్ట్వేర్ వాడటం వలన హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కాంప్లెక్స్ డేటాని చాలా ఫాస్ట్గా, చాలా స్మార్ట్గా, చాలా యాక్యురేట్గా అనలైజ్ చేసి సో యాక్యురేట్ క్లినికల్ డెసిషన్స్ తీసుకోవడం అనేది ఈజీ అవుతుంది. సో ఇది వీళ్ళ యాక్చువల్ ప్రోడక్ట్. అంటే హెల్త్ కేర్ డేటాలో ఎంతవరకు ఏఐ వాడి హెల్త్ కేర్లో కానీ హాస్పిటల్స్లో కానీ చాలా స్మార్ట్ సిస్టమ్స్ బిల్డ్ చేయొచ్చు అనేది వీళ్ళు ప్రూవ్ చేశారు ఆల్రెడీ. దిస్ ఈజ్ నాట్ ఆన్ పేపర్, ఇది చాలా ప్రూవ్ అయిన విషయం. సో దీనివలన ఏమైందంటే, అసలు వీళ్ళ ఇంపాక్ట్ ఏంటి, ఈ కంపెనీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏంటంటే, సో ఈ ఏఐడాక్స్ ఏఐ సిస్టమ్స్ సపోర్ట్ డాక్టర్స్. ఓకే, సో అర్జెంట్ కేసెస్ వస్తాయి, చాలా 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 తక్కువ టైం ఉంటుంది కేసుని ట్రీట్ చేయడానికి. సో అలాంటప్పుడు ప్రయారిటైజెస్ ఫైండింగ్స్ ఫ్రమ్ ఇమేజింగ్ స్కాన్స్. సో వీళ్ళ స్కాన్ రిపోర్ట్స్ కానీ వీటికి కూడా ఇంకా ఫాస్టర్గా డేటా వచ్చి ఇంకా యాక్యురేట్గా డేటా రావడానికి హెల్ప్ చేశారు వీళ్ళు. అలాగే వీళ్ళు డెవలప్ చేసిన అల్గారిథమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ అల్గారిథమ్స్ అనేవి సో వరల్డ్ స్టాండర్డ్ FDA CE మార్క్ అని చెప్పి కొన్ని వరల్డ్ హెల్త్ కేర్ స్టాండర్డ్స్ యొక్క అప్రూవల్స్ వచ్చినాయి వీళ్ళకి. అండ్ వీటిని సో చాలా సినారియోస్లో, అంటే స్ట్రోక్ వచ్చినప్పుడు కానీ, పల్మనరీ ఎంబాలిజం, అలాగే సర్వైకల్ ఫ్రాక్చర్స్ కానీ, ఇంట్రాకానికల్ హెమరేజ్, ఇలాంటి క్రిటికల్ కేసెస్ని డీల్ చేయడానికి డాక్టర్స్కి ఇది చాలా హాస్పిటల్స్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఏఐ వలన ఖచ్చితంగా వీళ్ళు తీసుకొస్తున్నది హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్లో ఒక రెవల్యూషన్గా చాలా హాస్పిటల్స్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. నియర్లీ ఎన్ని హాస్పిటల్స్ అంటే 1500 హాస్పిటల్స్లో అండ్ ఇమేజింగ్ సెంటర్స్, అంటే మన ఈ స్కానింగ్ సెంటర్స్లో ఈ గ్లోబల్లీ రికగ్నైజ్డ్ సిస్టమ్స్, అంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే గ్లోబల్లీ రికగ్నైజ్డ్ ఏల్ న్యూ హెవెన్ హాస్పిటల్ కానీ, సిడార్ సెనాయ్ అండ్ మౌంట్ షినాయ్ హెల్త్ సిస్టమ్స్, ఇలాంటి వాటిలో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇది. అలాగే
ఇది నియర్లీ ఈ సాఫ్ట్వేర్ అనేది 45 మిలియన్ పేషెంట్స్ని ట్రీట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. వాళ్ళ టార్గెట్ ఏంటంటే 100 మిలియన్ పేషెంట్స్ని నెక్స్ట్ 3 ఇయర్స్లో 100 మిలియన్ పేషెంట్స్కి రీచ్ అవ్వాలని చెప్పి. సో నేను చెప్పినట్టుగా జూలై 2025 అంటే ఈ వీక్లో వీళ్లకు $150 మిలియన్ ఫండింగ్ రావడం జరిగింది. సో దాన్ని వాళ్ళు ఇంకా ఏఐలో ఇంకా కాంప్లెక్స్ అల్గారిథమ్స్ని హెల్త్ కేర్ సిస్టమ్స్లో డెవలప్ చేయడానికి వాడుతున్నారు ఇది. ఇకపోతే ఒకవేళ ఏఐ డాక్ కంపెనీలో మీరు జాయిన్ అవ్వాలి ఎంప్లాయీగా అనుకుంటే వీళ్ళు ఎలాంటి కెరీర్ ఆపర్చునిటీస్ చూస్తున్నారు అంటే వీళ్ళు హైరింగ్ ప్రాసెస్ కూడా ఎలా ఉందో నేను చెప్తాను, ఎందుకంటే ఇది బీటెక్ స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి. వీళ్ళ కంపెనీ మెయిన్గా చూస్తుంది దే వాంట్ టాలెంట్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, వాళ్ళకి టాలెంట్ ఇన్ ఏఐ రీసెర్చ్లో టాలెంట్ ఇన్ ఏఐ ప్రొడక్ట్ మేనేజ్మెంట్, టాలెంట్ ఇన్ క్లినికల్ స్పెషలిస్ట్, ఇలాంటి రోల్స్లో వీళ్ళు ఎక్కువగా చూస్తున్నారు. వీళ్ళు చూడండి, ఏఐ రీసెర్చ్ అనేది అలాగే ఏఐలో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా కొత్త కొత్త అవకాశాలు ఇవి. సో మనం పోయే జాబ్స్ గురించి చూస్తున్నాం కానీ వచ్చే జాబ్స్ గురించి ఎవడో మాట్లాడట్లేదు. ఎంతసేపు ఏఐని అంటే ఇప్పుడు ఈ కంపెనీకి ఎందుకు ఫండింగ్ వచ్చింది, ఈ కంపెనీ వల్ల ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు యాక్సెప్ట్ చేసినాయి, ఎందుకంటే ఈ టెక్నాలజీ యొక్క పవర్ అది. సో మనం అంటే ఇప్పుడు మీరు బీటెక్ చదువుతున్నప్పుడే ఏఐలో డీప్ అనాలిసిస్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేయొచ్చు. దీనికి ఏజ్ లిమిట్స్ ఏమి ఉండవు, క్వాలిఫికేషన్ లిమిట్స్ ఏమి ఉండవు, మీకు ఇంట్రెస్ట్ ఉండాలి అంతే. సో ఇక్కడ మీకు వచ్చేటప్పటికి వీళ్ళు ఎస్పెషల్లీ ఇన్నోవేషన్ అండ్ సో ఎస్పెషల్లీ హెల్త్ కేర్ ఏఐ, హెల్త్ కేర్ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఫ్యూచర్ అంతా ఎలా ఉంటుందంటే ఒక డొమైన్ తీసుకుని ఆ డొమైన్లో ఏఐని ఎలా ఇంపాక్ట్ చేయాలి, ఆ డొమైన్లో ఏఐలో ఎలాంటి ప్రొడక్ట్స్ డెవలప్ చేయాలి, ఇలాంటివే ఎక్కువ ఉంటాయి. సో అట్లాగే వీళ్ళకి ఎక్కువ R&D రోల్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్ రోల్స్ ఉన్నాయి, డేటా సైన్స్ రోల్స్ ఉన్నాయి, క్లినికల్ అఫైర్స్. సో ఎస్పెషల్లీ హెల్త్ కేర్ సైడ్ అయితే నేను బాగా గమనిస్తున్నాను, డేటా సైంటిస్ట్ సైడ్ చాలా కంపెనీస్ హైర్ చేస్తున్నాయి. సో ఏఐ స్పెషలిస్ట్ని, డేటా సైంటిస్ట్ని హెల్త్ కేర్ కంపెనీస్ బాగా హైరింగ్ అనేది జరుగుతుంది. సో వీళ్ళకి ఆఫీసెస్ వచ్చేటప్పటికి న్యూయార్క్లో ఉంది, టెల్ అవీవ్ ఇజ్రాయెల్లో, అండ్ దే హ్యావ్ ద గ్లోబల్ ప్రజెన్స్. సో వీళ్ళది ఏంటంటే మెయిన్ ఏంటంటే ఎందుకు ఎన్విడియా ఇన్వెస్ట్ చేసిందంటే వీళ్ళ దగ్గర కట్టింగ్ ఎడ్జ్ ఏఐ అల్గారిథం కానీ కటింగ్ ఎడ్జ్ ఏఐ టెక్నాలజీ కానీ ఉంది. ఇక్కడ మీరు ఖచ్చితంగా ఈ కంపెనీలోకి వెళ్ళాలంటే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎక్స్పర్టైజ్ ఉండాలి, మెషిన్ లెర్నింగ్లో ఎక్స్పర్టైజ్ ఉండాలి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఎక్స్పర్టైజ్ ఉండాలి, హెల్త్ కేర్ టెక్నాలజీ తెలిసి ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, క్రియేటివిటీ, అడాప్టబిలిటీ టు న్యూ టెక్నాలజీ. ఓకే, సో ఇలాంటివి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో మీరు ఏఐ సైడు మంచి కెరీర్ బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే, ఏఐ సైడు గ్రో అవ్వాలనుకుంటే ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. సో నేను స్పెషల్గా కోరుకునేది ఏంటంటే ఇండియన్స్ ఇంకా ఎక్కువ ఏఐ కంపెనీస్ రావాలి, వరల్డ్లో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ని కొత్త విధానంలో అంటే ఒక ఇన్నోవేటివ్గా ఏఐతో మన స్టూడెంట్స్ కానీ మన ఐటీ ప్రొఫెషనల్స్ కానీ సాల్వ్ చేయగలగాలి. సో బట్ నేను ఎక్కడ చూసినా మీడియాలో వాటిల్లో ఏఐ వల్ల జాబులు పోతే నేను ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. ఇంత మంచి అవకాశం అంటే ఈ జనరేషన్కి ఏఐ అనేది నేను స్టిల్ బలంగా చెప్తున్నాను, చాలా మంచి అవకాశం. ఈ ఏఐని వాడుకుని మళ్ళీ కొత్త కంపెనీస్, కొత్త జనరేషన్స్ బిల్డ్ అవుతాయి. మీరు చూస్తే ఇప్పుడు ఏఐ డాక్ అన్న కంపెనీ ఎన్నో ఇయర్స్ అవ్వలేదు పెట్టి, ఆ ఫౌండర్స్ కూడా 3 ఫౌండర్స్ వాళ్ళు ఒక యూనివర్సిటీ మోడల్ నుంచి బయటకు వచ్చి స్టార్ట్ చేశారు దీన్ని. సో మీరు రీసెర్చ్ చేయండి, aidoc.com వెబ్సైట్కి వెళ్ళండి. సో బీటెక్ స్టూడెంట్స్ మీరు ఓన్లీ పుస్తకాలు అకాడమిక్స్ చదవటం కాదు, స్కిల్స్ కోర్సులు చేయటం కాదు, దీంతోపాటు కొన్ని కంపెనీస్ ఏఐలో ఎలాంటి కంపెనీస్ ఎమర్జ్ అవుతున్నాయి, వాటి వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళ కంపెనీ ఎవరు, వాళ్ళ ఫౌండర్స్ ఏంటి, వాళ్ళ మోడల్ ఏంటి, వాళ్ళ బిజినెస్ ఏంటి, వాళ్ళ ఐడియాలజీ ఏంటి, వాళ్ళు అసలు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు, దీనివలన అంటే ఇంతకుముందు సిస్టమ్ ఎలా ఉంది, ఈ అల్గారిథమ్స్ రావడం వలన ఎలా ఈ చేంజ్ అవుతుంది, దీని మీద కొంత స్టడీ చేయండి. సో మీకు ఫర్దర్గా ఏఐలో మీ కెరీర్ని ఎలా షేప్ చేసుకోవాలి, లేకపోతే ఏఐలో ఇంకా డీప్గా రీసెర్చ్ ఎలా చేయాలి, ఏఐలో మీరు ఇంకా ఫర్దర్గా ఎలా మీ రెజ్యూమ్స్ బిల్డ్ చేసుకోవాలి, ఏఐలో ఎన్ని అవకాశాలు ఉన్నాయి, డేటా సైన్స్లో ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఇలాంటి గురించి మీకు డౌట్స్ ఉంటే కెరీర్ గైడెన్స్ విత్ రమణ ఛానల్లో ఇలాంటి విషయాల్లో మీకు డౌట్స్ ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీరు ఎవ్రీ సాటర్డే 10 o'clockకి ఆఫ్లైన్ హైదరాబాద్ వస్తే అమీర్పేటలో ఆఫ్లైన్లో మీట్ అవుతాను, అండ్ అదే సాటర్డే ఆన్లైన్లో కూడా అందరితో మాట్లాడటం జరుగుతుంది. లేదు మీకు ఎమర్జెన్సీగా ఉంటే ఈ వీడియోలో వచ్చిన నెంబర్కి కాల్ చేస్తే మా టీం నాతో కనెక్ట్ చేస్తారు. సో కెరీర్ గైడెన్స్ విత్ రమణ ఈ ఛానల్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఎస్పెషల్లీ బీటెక్ చదువుతున్న పిల్లలకి, లేకపోతే ఏఐ అంటే ఇంట్రెస్ట్ ఉండి ఏఐలో ఏదైనా చేద్దాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఛానల్ రిఫర్ చేయండి. సో ఈ ఛానల్లో డెఫినెట్గా వాళ్ళకి కావాల్సిన ఏఐ స్కిల్స్ కానీ, లేకపోతే ఏఐ కంటెంట్ కానీ, ఏఐ కంపెనీస్ గురించి కానీ, ఏఐ సైడ్ ఫ్యూచర్ అప్డేట్స్ అనేవి తప్పకుండా ఇస్తాం. థ్యాంక్ యూ.